హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ, తీపి కబురు, 5 శుభవార్తలు విడుదల. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెలాఖరులోగా రాష్ట్రంలోని ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి 5 కీలక శుభవార్తలనైతే ప్రకటించనున్నారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశంగా అయితే ఉంది. మరి ఆ 5 కీలక శుభవార్తలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది డీఏడీఆర్ ఎరియర్స్ పేమెంట్స్. జూలై 2018 నుంచి జూలై 2023 వరకు మొత్తం 212 నెలలకు సంబంధించిన డీఏ మరియు డీఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించేలాగా నిర్ణయం తీసుకోబోతోంది. సో, దీని తాలూకా అరియర్ తాలూకా మనమైతే టేబుల్ స్క్రీన్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ జూలై 2018 నుంచి అలాగే మనకు తర్వాత జూలై 2023 వరకు కూడా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ ఎన్ని నెలలు పెండింగ్‌లో ఉన్నాయనైతే చూడొచ్చు. ఇక ఏపీ ఉద్యోగ పెన్షనర్ల మొత్తం డీఏ, డీఆర్ అరియర్స్ వివరాలు. సో, 10 డీఏలకు సంబంధించి 200 నెలలండి. సో, ఏపీ డీఏ, డీఆర్ బకాయిలు మరియు చెల్లింపుల వివరాలు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది. ఇందుకోసం ప్రతి నెల 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలను కేటాయించే అవకాశము ఉంది. బేసిక్ పే ఆధారంగా డీఏ, డీఆర్ బకాయిలు చూసుకున్నట్లయితే జూలై 1, 2023 నుంచి జూలై 1, 2018 నుంచి 2023 వరకు డీఏ అరియర్స్ టేబుల్ ఇలా మనం చూడొచ్చు. సో, టోటల్ 212 మంత్స్ డీఏ, డీఆర్ arrear table amount between July 2018 and July 2023 table approximately. అంటే సుమారుగా 19,000 బేసిక్ సాలరీ ఉన్న వారికి ఈ యొక్క అమౌంట్ రావాల్సినటువంటి అమౌంట్ రూ. 1,46,619 డీఏడీఆర్ టోటల్ అమౌంట్ అండి. అలాగే రూ. 20,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,54,336 అయితే రావాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా 30,000 బేసిక్ పే ఉన్నవారికి 2,31,000, 40,000 బేసిక్ పే ఉన్నవారికి 3,08,000, 50,000 బేసిక్ పే ఉన్నవారికి 3,85,000, 60,000 బేసిక్ పే ఉన్నవారికి 4,63,000, 70,000 బేసిక్ పే ఉన్నవారికి 5,40,000, 80,000 బేసిక్ పే ఉన్నవారికి 6,17,000, 90,000 బేసిక్ పే ఉన్నవారికి 6,94,000, రూ. 1,00,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 7,71,680. ఈ విధంగా అయితే వారి డీఏ అరియర్ అమౌంటు 8,00,000, 9,00,000 కూడా దాటిపోయిందనమాట. వారి బేసిక్‌ని బట్టి ప్రభుత్వం వీటిని ఒకేసారి కాకపోయినా విడతల వారీగా అయినా కూడా చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, డీఏ, డీఆర్ అరియర్స్ చెల్లింపు విధానం ప్రభుత్వం ఒకేసారి మొత్తం చెల్లించడం కాకుండా తక్కువ మొత్తాల్లో కూడా విడతల వారీగా అయితే చెల్లించనుందనమాట. ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్ ప్రకటించనుంది. 2024 మరియు 25 సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సినటువంటి 3 డీఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. జనవరి 2024, జూలై 2024, జనవరి 2025 ఈ 3 డీఏలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా డీఏలలో ఉన్నటువంటి డీఏలను కూడా పెండింగ్‌లో ఉన్న డీఏలను ఈ బకాయిలతో కలుపుతారనమాట. సో, ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను 5 సంవత్సరాల్లో అంటే కూటమి ప్రభుత్వము అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలైతే సిద్ధం చేసుకుంటున్నారు. డీఏ, డీఆర్ చెల్లింపుల తాజా సమాచారం. ప్రస్తుతం
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మొత్తం డీఏ మరియు డీఆర్ రూపంలో 25,000 కోట్ల రూపాయలు పైగా బకాయిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ మొత్తం బకాయిలను పూర్తిగా చెల్లించాలనైతే లక్ష్యంగా పెట్టుకుంది. సో, ఇది డీఏ, డీఆర్‌కి సంబంధించి అండి. ఇక రెండవది 12వ పీఆర్సీ అప్డేట్. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 12వ పీఆర్సీ తాజా సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అయితే తెలిపింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు కసరత్తులు అయితే ప్రారంభించింది. ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చించనున్నారు. ఈ మేరకు వారితో చంద్రబాబు గారు డైరెక్ట్‌గా భేటీ కానున్నారు. 12వ పీఆర్సీ అమలు జరిగితే లాభాలేంటి? ఉద్యోగులకు, పెన్షనర్లకు లాభం అన్న విషయాలైతే తెలుసుకుందాము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు, పెన్షనర్ల 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తూ జీవోఎంఎస్ నంబర్ 68 విడుదల చేసింది. అయితే 12వ పీఆర్సీ అమలు వలన పొందే లాభాలు తెలుసుకుందాము. లాభాలు డీఏ 2023 నాటికి ఎంత ఉంటే అంత కొత్త బేసిక్ పేలో కలుస్తుంది. మరియు దానికి 12వ పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్‌మెంట్ కలిపి న్యూ బేసిక్ పే అనేది ఫిక్స్ చేస్తారు. అంటే ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్‌మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బేసిక్ పే అనేది ఫిక్స్ చేస్తారనమాట. న్యూ బేసిక్ పే ఫిక్స్ అయిన తర్వాత ఆ న్యూ బేసిక్ పే ఆధారంగా ఇచ్చే హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంటల్ అలవెన్స్ పెరుగుతుంది. ఈ హెచ్ఆర్ఏ అనేది పెన్షనర్స్‌కి వర్తించదు. ఎంప్లాయీస్ అండ్ టీచర్స్‌కు పీరియాడికల్‌గా ఇంక్రిమెంట్స్ కొత్త బేసిక్ పేని బట్టి పెరుగుతుంది. అదేవిధంగా కొత్త బేసిక్ ఆధారంగా పెరుగుతుంది. అలాగే 6 ఇయర్స్, 12 ఇయర్స్, 16 ఇయర్స్, 24 ఇయర్స్‌కు ఇచ్చేటటువంటి ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతుంది. సో, ఈ యొక్క పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ అనేది పెన్షనర్లకు వర్తించదు. ఇక పెన్షనర్లకు ఎవరికైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుందో వారికి కొత్త బేసిక్ ఆధారంగా ఏక్యూపీ వర్తిస్తుంది. అంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది అప్డేట్ అవుతుంది. ఇది ఎంప్లాయీస్‌కి ఏక్యూపీ అనేది వర్తించదు. ఇక టీఏల రేట్లు కూడా పెరుగుతాయి. పే స్కేల్స్ కూడా మారుతాయి. మొత్తం మీద 12 పీఆర్సీ అమలు జరిగినట్లయితే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు అందరికి కూడా బెనిఫిట్ ఉంటుంది అనేదైతే ఖచ్చితంగా అర్థమవుతున్నటువంటి విషయము. సో, చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వారి యొక్క బేసిక్ పే వచ్చేసి రూ. 33,590 బేసిక్ పే ఉన్న వారికి ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి డీఏ ప్రకారంగా 33.67% రూ. 11,312 రావటం జరుగుతుంది. హెచ్ఆర్ఏ 12% అనుకున్నట్లయితే రూ. 4,031 అవుతుంది. సో, గ్రాస్ అమౌంట్ వచ్చేసి ఈ విధంగా రూ. 48,933. సో, 33,000 బేసిక్ పే ఉన్న వారికి 12వ పీఆర్సీ ఇంప్లిమెంట్ అయినట్లయితే 48,000 వరకైతే రావటం జరుగుతుంది. అదే 48,000 బేసిక్ పే ఉన్న వారికి 70,000, 65,000 బేసిక్ పే ఉన్న వారికి 95,000, 89,000 బేసిక్ పే ఉన్న వారికి 1,30,000 ఈ విధంగా పెరగటం జరుగుతుంది. సో, ఇక మూడో అప్డేట్ అండి ఐఆర్ అప్డేటు. సో, ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అంశాల్లో కీలకమైనది ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాము అనైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందనమాట. సో, వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని. ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ మేరకు ఐఆర్ ప్రకటించాలి అని కోరుతున్నారు. ఈ యొక్క మధ్యంతర వృత్తిని 30% తగ్గకుండా ఇవ్వాలని కోరుతున్నారు. సో, ఐఆర్ టేబుల్ ఇక్కడ చూడొచ్చు. 30% ఐఆర్ ప్రకటించినట్లయితే ఈ మేరకు 19,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 5,700 అయితే అదనంగా రావటం జరుగుతుంది. బేసిక్‌లో యాడ్ అవ్వడం జరుగుతుందనమాట. 20,000 బేసిక్ పే ఉన్నవారికి 6,000 యాడ్ అవుతుంది. అదేవిధంగా 30,000 బేసిక్ పే ఉన్న వారికి 9,000 యాడ్ అవుతుంది. 40,000 బేసిక్ పే ఉన్న వారికి 12,000, 50,000 బేసిక్ పే ఉన్న వారికి 15,000, 60,000 బేసిక్ పే ఉన్న వారికి 18,000, 70,000 బేసిక్ పే ఉన్న వారికి 21,000, 80,000 బేసిక్ పే ఉన్న వారికి 24,000 ఈ విధంగా అయితే బేసిక్‌లో 30% అనేది ఇంక్రిమెంట్ అనేది వస్తుందనమాట ఐఆర్. ఎందుకంటే పీఆర్సీ ఎలాగో కమిషన్ నియమించి 1 ఇయర్ గడువు అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో, ఈ 1 ఇయర్ పాటు ఏదైతే పీఆర్సీ ద్వారా నష్టపోకుండా ఐఆర్‌నైతే మధ్యంతర వృత్తిని ప్రకటించాలి. సో, ఈ విధంగా బేసిక్‌ని బట్టి ఐఆర్ అయితే మనం రైట్ సైడ్‌లో చెక్ చేయవచ్చు. ఇక నాలుగోది పెండింగ్ బిల్స్ పేమెంట్ స్టేటస్ అండి. 11 పీఆర్సీ బకాయిలు 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను చెల్లించేలాగా చూడాలి. ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందేలాగా చూడాలి.
12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటన చేయాలని కోరుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలి. బహుళ సంఘాల్లో సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలి. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్‌కు 16% హెచ్ఆర్ఏ ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలి. ఇక గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలి. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు ప్రభుత్వానికి ప్ర పర పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా 11వ రివర్స్ పీఆర్సీ ద్వారా గతంలో సంపాదించుకున్న రాయితీలు కూడా కోల్పోయామని ఉద్యోగులు కోరుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఉద్యోగ వర్గం అంతా ఎన్నో ఆశలతో ప్రభుత్వంపై పెట్టుకున్నారని, ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కాని ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు. ఇక పెన్షనర్ల సమస్యలు 2014-2019లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్న అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను గత ప్రభుత్వం కోత వేసి 11వ రివర్స్ పీఆర్సీలో తగ్గించింది. సో, ఈ ఈ ప్రభుత్వం తిరిగి పాత స్లాబులను పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న సుమారు 4,00,000 మంది పెన్షనర్లకు న్యాయం జరిగేలాగా చూసి వృద్ధులను ఆదుకోవాలని అయితే డిమాండ్. అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డులు ఈహెచ్ఎస్ కార్డ్ అండి. గత 10 సంవత్సరాలుగా పూర్తి జబ్బుతో పని చేయకుండా పోయిన ఉద్యోగ పెన్షనర్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలాగా తగు చర్యలు తీసుకోవాలని, ఈహెచ్ఎస్ స్కీమ్ కోసం ప్రతి నెల మా జీతాల్లో, పెన్షన్‌లలో నుంచి డబ్బులు రికవరీ చేసుకొని కూడా ఎవరికీ ఉపయోగకరంగా హెల్త్ స్కీమ్‌లు లేనందున తక్షణమే వీటిపై చర్యలు చేపట్టి ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యమైన క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌ను ప్రతి ఉద్యోగి, పెన్షనర్‌కు జరిగేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్. మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకుతో సో, రాష్ట్ర మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమానంగా చైల్డ్ కేర్ లీవ్ అంటే ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు ఇస్తున్నటువంటి చైల్డ్ కేర్ లీవ్‌లు 6 నెలలు మాత్రమే ఉంటున్నాయి. వీటిని కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమానంగా అంటే 2 సంవత్సరాలకు పెంచాలి అనే డిమాండ్ అయితే ముఖ్యంగా వినిపిస్తుంది. ఇక ఖాళీలు భర్తీ, కారుణ్య నియామకాలపై రెగ్యులరైజేషన్ ప్రక్రియ. ఐదవది. సో, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు. గత ప్రభుత్వం హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి, కేవలం కొంతమందిని ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు మరికొన్ని శాఖలలో వారిని మాత్రమే 2023 ఆర్టికల్ 30 ప్రకారం క్రమబద్ధీకరణ చేశారని, విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను నేటికి క్రమబద్ధీకరించలేదని, కనుక మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని అయితే డిమాండ్. అలాగే రాష్ట్రంలోని రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నటువంటి సుమారు 1,00,000 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతూ ఉన్నారు. ఇంకా ఆప్కాస్‌లో లేకుండా సుమారు 1,00,000 మంది ఉద్యోగులు కాంట్రాక్టుల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతున్నారు. కావున వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించేలాగా చర్యలు తీసుకోవాలని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకు వర్తింపజేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకొని చిరు ఉద్యోగులను ఆదుకోవాలి అనే డిమాండు. ఇక ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిల విషయానికొచ్చినట్లయితే 11వ పీఆర్సీ బకాయిలతో పాటు 2018 నుంచి ఉన్నటువంటి డీఏడీఆర్ అరియర్స్‌ను చెల్లించాల్సి ఉంది. అలాగే పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కూడా సకాలంలో అయితే అందించాలి. అందించేలాగా చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు. అలాగే ఉద్యోగుల అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు, అదేవిధంగా 2022 నుంచి ఉద్యోగులకు ఉన్నటువంటి ఎన్‌క్యాష్‌మెంట్, ఎర్న్డ్ లీవ్స్, ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్‌లు ముఖ్యంగా 24 గంటలు పనిచేసే పోలీస్ సోదరులకు పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్‌లను వెంటనే మంజూరు చేయాలని అయితే భావిస్తూ ఉన్నారు. సో, ఈ 5 శుభవార్తలు ప్రభుత్వం ఆహ్, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం నోటి వెంట అయితే రావాలి అని అయితే ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు. ఈ మేరకు ఈ నెల ఆఖరిలో జరగబోయే కేబినెట్ సమావేశంలో అయితే ఈ నిర్ణయాలనైతే తేలనున్నాయి.